తెలంగాణలో ఆషాఢం బోనాలు గోల్కొండలోని శ్రీ మహాకాళి ఆలయం నుంచే ప్రారంభమవుతాయి. ఇక్కడ అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాతనే మిగతా చోట్ల బోనాలు పెడతారు. అసలు ఈ బోనాలు ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటారు? మహంకాళీదేవికే మొదటి బోనం ఎందుకు పెడతారు? అలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హైదరాబాద్ మహానగరంలో ఆషాఢం బోనాల సంబరాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆషాఢం మాసం తొలి వారం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఓ రాతి గుహలో కొలువై ఉన్న మహంకాళీదేవి ఆలయం నుంచే మొదలవుతాయి. ఈ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతోనే బోనాలు మొదలవుతాయి. ఈ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగర ఆషాఢ బోనాలకు అంకురార్పణ జరుగుతుంది. అసలు ఈ బోనాలు గోల్కొండ కోట నుంచే ఎందుకు మొదలవుతాయి అనే దానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అమ్మవారికి బోనం సమర్పించడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారి ఏర్పాటు, ఆలయ నిర్మాణం, కొనసాగింపు గురించి ప్రజలు పలు రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామదేవరావు అనే వ్యక్తి పశువులు కాస్తూ ఉండగా అమ్మవారి విగ్రహం దొరికిందట. అద్భుత తేజస్సు కలిగిన ఆ విగ్రహం విషయం అప్పటి కాకతీయ రాజులకు తెలిసి ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు పెట్టారు. అంతేకాదు, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసేవారట. అప్పటి నుంచి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. కాకతీయుల తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు కూడా ఈ ఆలయాన్ని అలాగే కొనసాగించారని స్థానికులు చెప్తూ ఉంటారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ బోనాల పండక్కి అప్పటి నిజాం నవాబులు ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేయించేవారట. ఈ గోల్కొండ బోనాల వెనుక ప్రచారంలో ఉన్న మరో కథ ఏంటి అంటే, హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న సమయంలో ప్లేగు వ్యాధి సోకి ఎంతో మంది చనిపోయారట. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి తనకు బోనాలు సమర్పిస్తే ప్లేగు వ్యాధి తగ్గిపోతుందని చెప్పిందట. ఆ వ్యక్తి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో అంతా కలిసి గోల్కొండ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారట. కొద్ది రోజుల్లోనే అక్కడ ప్లేగు వ్యాధి తగ్గడంతో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు పెట్టే సంప్రదాయం కొనసాగుతుంది. ఇలా ఈ ఆషాఢ బోనం వెనుక రెండు వేర్వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని మిగతా ఆలయాలకు గోల్కొండలోని మహంకాళి ఆలయానికి ఒక తేడా ఉంది. సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చే 4 లేదంటే 5 ఆదివారంలోనే ఆయా దేవతలకు బోనాలు సమర్పిస్తారు. కానీ గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలోని ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయంలో బోనాలు సమర్పించడం ద్వారా ఏడాదంతా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోనూ సంతోషంతోనూ ఉంటారని భక్తులు భావిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా బోనం సమర్పించారో లేదో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.